పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. ఒకటిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో నిరసన తెలపడం జరిగిందని జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అది కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ తప్ప యావత్ భారతదేశ కార్మిక వర్గానికి రైతాంగానికి మరి ఎస్సీ ఎస్టీలకు అనుకూలమైన బడ్జెట్ కాదని సిపిఎం పార్టీ పెట్టిన రోజు చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా అగ్రనాయకత్వం సిపిఎం పార్టీ మా వైఖరిని ప్రకటించడం జరిగింది. ఇవాళ తన కనుక బడ్జెట్ పెట్టిన బడ్జెట్ కనుక చూస్తే ఇవాళ విద్యా రంగానికి కానీ వైద్య రంగానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ రైతులకు కానీ మరి ఉపాధి హామీ పథకానికి కానీ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. మరి బడ్జెట్ను కుదించి పెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కానీ మరి కార్మిక వర్గానికి కానీ ఉపయోగపడే బడ్జెట్గా లేదనేది కూడా సిపిఎం పార్టీ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈరోజు మరి బడ్జెట్ శ్రామిక వర్గానికి కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కానీ వ్యవసాయ రంగానికి కానీ అనుకూలంగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ సప్లాలకు మరి వాయు కూడా కుదించడం అనేది కూడా జరిగింది. అందుకు ఇవాళ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇది పెట్టుబడిదారుల యొక్క మరి బడ్జెట్గా ఉంది, ఇది కార్పొరేటర్ బడ్జెట్గా ఉంది, కార్పొరేటర్ బడ్జెట్గా ఉంది, ఇది పేదవాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడే బడ్జెట్గా లేదు అనేది సిపిఎం పార్టీ ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తుంది. వెంటనే ఈ బడ్జెట్ను సవరించాలని, ఈ బడ్జెట్ యావత్తు మరి ప్రజలకు కార్మిక వర్గానికి వ్యవసాయ రంగానికి విద్యా రంగానికి వైద్య రంగానికి ఎస్సీ ఎస్టీ సప్లాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఈ బడ్జెట్. అందుకు ఈ బడ్జెట్ సవరించాలని బీజేపీ ప్రభుత్వాన్ని మోడీని ఇవాళ ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, గోదావరికని పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, కమిటీ సభ్యులు వి నాగమణిలతో పాటు నవీన్, భాస్కర్, అనుష, రజిత, మనెమ్మ, అరుణజ్యోతి, సరిత, లక్ష్మి, లావణ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.